హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. ఆలూ ఫ్రై అనగానే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు కదా. అలాంటి ఆలూ ఫ్రైని కొంచెం డిఫరెంట్గా మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించేస్తానండి. భలే రుచిగా ఉంటుంది మనకి పప్పుచారు అన్నంలోకి సైడ్ డిష్గా మట్టుకు. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు వరకు, పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. మినప్పప్పే కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం ఇదంతా గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ మినప్పప్పు ఫ్లేవర్ అనేది ఆలు పట్టి తినేటప్పుడు భలే రుచిగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మట్టుకు. మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాం కదా, ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసేసుకొని ఇవి కూడా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనం ఆలూ ఫ్రైలో కారం అనేది వేసుకోమండి, ఎండుమిర్చితోనే మనకి స్పైసీ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం కదా, ఇవన్నీ కలుపుకుంటూ మాడిపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోయిందంటే మనకి ఫ్లేవర్ అనేది అస్సలు రాదండి. ఇవన్నీ వేగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారి పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ ఆలూని తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా రౌండ్గా ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి తురుము, అలాగే సన్నగా తరిగిన అల్లం తురుము, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని చిటపటమనేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న అల్లం తురుము, వెల్లుల్లి తురుము ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి. ఆలు ముక్కల్ని ఇలా చక్కగా రౌండ్గా కొంచెం పల్చగా కట్ చేసేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది మనకి. చూసారు కదా, ఆలు ముక్కలు మొత్తం ఇలా వేసేసుకొని ఇప్పుడు దీని మీద ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి ఫ్రై మట్టుకు టమాటా రసము, మిరియాల రసము, పప్పుచారు పెట్టుకుంటాం చూసారా, అలాంటప్పుడు సైడ్ డిష్గా అయితే అసలు మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని ఉత్తిదే కూడా తినేయొచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఓన్లీ మనం వేసుకున్న పల్లీలు, శనగపప్పు, మినప్పప్పుకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దండి. మనకి ఇలా బరకగా ఉంటేనే మనకి తినేటప్పుడు పంటి కింద మినప్పప్పు కానీ, శనగపప్పు కానీ, పల్లీలు అనేది పంటి కింద తగులుతూ భలే రుచిగా అనిపిస్తుంది, కారం కారంగా. ఇదంతా గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టేసుకొని ఒక్కసారి ఆలు ముక్కలను అయితే కలుపుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి. ఆలు ముక్కలు అనేటివి ఇంకాస్త సాఫ్ట్గా మగ్గాలండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. మరొక 2 నిమిషాలైనా మగ్గితే మనకి సాఫ్ట్గా అయిపోతాయి ఆలు ముక్కలు. చూసారు కదా, ఇక్కడైతే ఆలు ముక్కలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇదంతా కలుపుకొని ఒక్కసారి ఆలు ముక్కలు చక్కగా ఉడికినాయో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నాకైతే చక్కగా ఆలు ముక్కలు అనేటివి సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలండి. ఇదంతా ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, మినపప్పు కారం చేసుకున్నాం కదా, ఆ కారం మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా దీని మీద ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి ఇదంతా చక్కగా ఆలు ముక్కలకు పట్టే విధంగా స్లోగా కలిపేసుకోండి. విరిగిపోకుండా ఆలు ముక్కలు అనేటివి చక్కగా నిదానంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఆ కారం వేయంగానే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, నిజంగా భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఆలుతోని, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, ఉత్తి కూరే తినేస్తారు. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలైనా మగ్గించుకోవాలి. ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత అయితే మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో మనకి.
ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా డిఫరెంట్గా సరికొత్త రుచితోనైతే ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చక్కగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఈ ఫ్లేవర్తో మటుకు ఆలూ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మటుకు సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి మీకు నచ్చింది ఆలూ ఫ్రై? నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా పప్పుచారు అన్నంలోకి అయితే ఇంకా మాటల్లో చెప్పలేము, సైడ్ డిష్గా అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.